ఆదేశాల ప్రకారం గ్లోబల్ సర్వీస్ అనే వీక్ ఏర్పాటు జరిగింది. ఫస్ట్ టైం మన విశాఖపట్నం అండ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇద్దరూ కూడా రావటం మనకు ఎంతో ఆనందదాయకం. అందులో భాగంగా 21వ తారీఖు నుంచి బీచ్ క్లీనింగ్ జరిగింది. అలాగే గుడి మధురవాడ హై స్కూల్లో కూడా జరిగింది. అలాగే మన ఆదిలో స్కూల్లో కూడా జరగడం జరిగింది. 4వ రోజు పూర్వపాలెం మన వడ్లపూడిలో జరగడం ఎంతో ఆనందదాయకం. రేపు శ్రీరామనగర్ లో కూడా గరివిడిలో జరుగుతుంది. అలాగే 27వ తారీఖున గాజువాకలో అనేక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మొట్టమొదటి కార్యక్రమం కింద ఈ మన ఐ క్యాంప్ సర్వీస్ కాకుండా అక్కడ ఐ క్యాంప్ తోటే పాటు డయాబెటిక్ క్యాంపు, అలాగే ట్రీ ప్లాంటేషన్, అలాగే గాజువాకలో కూడా దానికి చీరల పంపిణీ, అలాగే శానిటరీ నాప్కిన్స్ కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ దాని మీద 2 కార్యక్రమాలు, మిషన్లు కానీ, అలాగే కుట్టు మిషన్లు కానీ, కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిటికి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకో కార్యక్రమం కూడా ఇవాళ సాయంకాలానికి మాకు ఫైనల్ అవుతారని అనుకుంటున్నాం. సర్వైకల్ క్యాన్సర్ అనే కార్యక్రమం కూడా చేయాలని, 200 వ్యాక్సినేషన్ 200 మంది పిల్లలకు కూడా చేయాలని మేము ఇంటర్నేషనల్ వారి ఆదేశాలు అయ్యి ఇంజక్షన్స్ దారిలో ఉన్నాయి. ఇంత మందితే కనుక మేము తప్పకుండా 200 మందికి కూడా ఆ కార్యక్రమం చేస్తాం. మీరందరూ కూడా ఈ పత్రికా ప్రకటన ద్వారా ఎల్లుండికి అందరూ కూడా మీరందరూ వచ్చి గాజువాక మొబిలైజేషన్ కూడా చేస్తారని, ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ టైం వైజాగ్ విశాఖపట్నానికి రావడం మన ఎంతో గర్వ కారణం అని తెలియజేస్తూ సెలవు. నా పేరు సోమరాజు, కోర్మన్పాలెం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్. ఇవాళ గ్లోబల్ ఇంటర్నేషనల్ సర్వీస్ లో భాగంగా కోర్మన్పాలెం జెడ్పీహెచ్ హై స్కూల్ కమిటీలో సుమారుగా 4000 మంది విద్యార్థులకు ఐ క్యాంప్ టెస్ట్ నిర్వహించి ఉచితంగా స్పెక్స్ కానీ ఆప్టికల్స్ కానీ పడితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆర్థిక సాయంతో ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఉచితంగా ఏదైతే టెస్ట్లు ఉన్నాయో టెస్ట్లన్నీ కూడా చేయించడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ మంత్ సుమారుగా 12 రోజులు సర్వీస్ వీక్ లో భాగంగా కోర్మన్పాలెం ప్రాంతంలో అన్ని ప్రాంత వాసులకు కూడా 200 నుంచి 300 మంది ఆహార పట్టాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి అదే విధంగా బ్లడ్ డొనేషన్స్ క్యాంపు ఈ కోర్మన్పాలెం లయన్స్ క్లబ్ నుండి కూడా మేము పెట్టడం జరిగింది. 500 యూనిట్ వరకు ఒకే రోజు కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ USA నుంచి ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అదే విధంగా గాజువాక నుంచి కూడా మన నోనా శ్రీనివాసరావు గారు, మరి అదే విధంగా సుబ్బరాజు గారు, మురళీధర్ రెడ్డి గారు, వివిధ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కోర్మన్పాలెం లయన్స్ క్లబ్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.